హాయ్ అండి అందరికీ. బేకరీ నుండి కేక్ తెచ్చుకోకుండా ఈసారి నేను ఇలా హెల్తీగా ట్రై చేశాను. రాగిపిండి, బీట్రూట్, కార్న్ఫ్లోర్, బెల్లంతో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందుకోసం నేను 3 మీడియం సైజ్ బీట్రూట్లు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని జ్యూస్లా చేసుకున్నాను. అయితే ఈ మిక్సీ పట్టేటప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా ఒక క్లాత్లో వేసి జ్యూస్ తీసుకోవాలి, పిండుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకోండి. ఆ తర్వాత అవి తీసేసిన తర్వాత బెల్లం, ఒక చిన్న కప్పుకి బెల్లం వేసుకొని కొంచెం 2 స్పూన్లు వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో బీట్రూట్ జ్యూస్ వేస్తున్నాను. ఈ జ్యూస్లో నేను 3 స్పూన్ల రాగిపిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసాను అనమాట, కలిపి వేసాను. ఇప్పుడు ఇందులో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసాను. ఇది ఇలా కలుపుకోవాలి. చాలా దగ్గరగా వస్తుందన్నమాట, చిక్కబడుతూ ఉంటుంది. ఈ చిక్కబడేటప్పుడు మధ్య మధ్యలో మనం నెయ్యి వేస్తూ ఉండాలి. ఇలా 4 స్పూన్లు నెయ్యి వేయాలి. తర్వాత ఒక బౌల్లో నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదంతా దగ్గరకు వచ్చిన తర్వాత బౌల్లో వేసేసి చల్లారిన తర్వాత ఇదిగోండి చూడండి, చల్లారిన తర్వాత ఇలా ప్లేట్లోకి బోర్లించుకుంటే కేక్ లాగా రెడీ అయిపోతుంది. చాలా హెల్తీగా, టేస్టీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. అంతేనండి, బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది. మా వారు దీన్ని డెకరేట్ చేస్తున్నారు. నా పేరును హ్యాపీ బర్త్డే హరి అని, నా పేరు హరిత అండి, అందుకని హరి అని పిలుస్తారు కాబట్టి హరి అని రాస్తున్నారు సన్ఫ్లవర్ సీడ్స్ తోటి. అంతేనండి, చూడండి చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ. లైక్ చేయండి.